టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పటి వరకు తన ప్రతి సినిమాకు కోటికి కాస్త అటు ఇటుగా తీసుకుంటూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే కొంతకాలం క్రితం బెల్లంకొండ సురేష్తో చేసిన అల్లుడు సీను సినిమాకి మాత్రం 1,75,00,000 పారితోషికాన్ని తీసుకుంది సమంత. అదే ఆమె కెరియర్లో అత్యధిక పారితోషికం. ఇప్పుడు ఆ రికార్డ్ని యూటర్న్ బ్రేక్ చేసింది. సమంత యూటర్న్ సినిమాకి పారితోషికం కాకుండా లాభాల్లో వాటా కావాలని కోరింది. దాంతో నిర్మాతలు కూడా సమంత చెప్పిన దానికి ఓకే చెప్పారు. దాంతో సమంత కూడా సొంత సినిమా అన్నట్టుగా ప్రమోషన్స్ చాలా ఎక్కువగానే చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరగడం వలన సినిమా విడుదలకు ముందే 3.5 కోట్ల రూపాయలను సమంత దక్కించుకుంది. ఈ సినిమా తెలుగు మరియు తమిళంలో విడుదల కావడంతో సమంతకు ఇంత భారీ పారితోషికం దక్కిందని చెప్పుకోవచ్చు. సమంతకు 2 భాషల్లోనూ స్టార్ స్టేటస్ ఉంది. ఆ కారణంగానే ఇంతగా సమంతకు ముట్టినట్లుగా చెప్పుకోవచ్చు. సినిమా విడుదలై పాజిటివ్ టాక్ ను దక్కించుకున్న నేపథ్యంలో సమంతకు మరింతగా లాభాలు వచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. యూటర్న్ చిత్రంకు లాంగ్ రన్ కలెక్షన్ నిర్మాతలకు లాభాలను తెచ్చిపెడితే మరో 50 లక్షల వరకు సమంతకు దక్కే అవకాశం ఉంది. అంటే సినిమా కోసం సమంత ఏకంగా 4 కోట్లను దక్కించుకుందనమాట. ఇక సమంత ఇప్పటి వరకు తీసుకున్న పారితోషికాలకు ఇది డబల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.